నమస్తే అందరికీ. ఈరోజు ఒక 3 డేస్ నుండి వీడియోస్ చేయడానికి నాకు కుదరలేదు. అందరూ బాగున్నారా? బాగానే ఉండి ఉంటారులేండి అమ్మవారి దయ వల్ల. ఈరోజు లలితా సహస్రనామంలో ఒక 2 శ్లోకాల గురించి అర్థం చెప్పుకుందాం. ముందుగా చంపక శోక పున్నాగ సౌగంధీల సస్కచ కురవిందమణిశ్రేణి కనకత్కోటీరమండిత అష్టమీ చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక చంపక శోక పున్నాగ సౌగంధీ కలసస్కచ. చంపక, అశోక, పున్నాగ లాంటి సువాసన భరితమైన పుష్పాలను తన కురులలో ధరించినటువంటిది. కురవిందమణిశ్రేణి కనకత్కోటీరమండిత, ఎర్రని రత్నాలు పొదిగినటువంటి కిరీటమును తన తలయందు ధరించినటువంటిది. పువ్వులు శాంతికి, పవిత్రతకు, శుభానికి ప్రతీక. అలాగే కిరీటం ఆధిపత్యానికి ప్రతీక. అమ్మవారు శుభాలను చేకూర్చేదై, పవిత్రమైనదై లోకాన్ని ఏలుతూ ఉంది అని దీని లోతైన భావం. అష్టమి చంద్ర విభ్రాజ దళికస్థల శోభిత, అష్టమి చంద్రుని వలె ప్రకాశించే మోము కలిగినది అని. ముఖచంద్ర కలంకాభ మృగనాభి విశేషక, అంటే చంద్రుని వంటి మోములో మచ్చల కస్తూరి తిలకం కనబడుతుంది అని అర్థం. అలాగే చంద్రుడు శాంతికి, కరుణకి ప్రతీక. అలాగే కస్తూరి తిలకం జ్ఞానానికి ప్రతీక. అమ్మవారు ముఖము మనకి కరుణతో, శాంతితో పాటు జ్ఞానాన్ని కూడా ప్రసాదిస్తుంది అని దీని భావం. ఇంకా మీ ముందుకి ఒక విషయాన్ని తీసుకొచ్చాం. అంటే రెండే రెండు లైన్స్ అన్నమాట అవి. ఏంటి అంటే, మన లక్ష్యం గొప్పది అయినప్పుడు మన చావు కూడా గౌరవంగా ఉంటుంది అని. ఈ 2 లైన్స్ ఎంతగా కదిలించాయి అంటే, ఎంతగా నచ్చాయి అంటే నేను చెప్పలేను అన్నమాట. అంతగా నచ్చేసాయి. ఎందుకంటే ఏమో తెలియదు, ఇది నా సొంత వాక్యాలు అయితే కాదు. వేరే ఒక స్టోరీ వింటున్నప్పుడు ఆ రైటర్ లాస్ట్లో ఇచ్చిన ఎండింగ్ అన్నమాట ఈ 2 లైన్స్ చాలా కదిలించి. ఆ స్టోరీ ఏంటంటే సాల్మాన్ ఫిష్ గురించి. అది ఎక్కడో ఒక చిన్న మడుగుల్లో, నీటి మడుగుల్లో పుట్టి సముద్రంలోకి వెళ్ళి సముద్రంలో తన జీవితం అంతా గడుపుతూ చాలా రోజులు మళ్ళీ అది ఎక్కడైతే పుట్టిందో ఆ నీటి మడుగులను వెతుక్కుంటూ వచ్చి అక్కడ అవి మళ్ళీ భర్తనిచ్చి, అంటే వాటి పిల్లలను కని చనిపోతాయి. ఈ ప్రయాణంలో ఎప్పుడైతే వెనక్కి వాళ్ళు వాటి ప్రయాణం మొదలు పెడతాయో అప్పుడు అవి తిండి తినడం మానేస్తాయి, ఫుడ్ మానేస్తాయి. వాటి లక్ష్యం ఏంటి అంటే ఆ మడుగులోకి అవి ఎక్కడైతే పుట్టాయో ఆ మడుగులోకి వెళ్ళి మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి భర్తనివ్వడం అన్నమాట. వాటి లక్ష్యం అదే. వాటి లక్ష్యం ముఖ్యం, వాటి ప్రాణం ముఖ్యం కాదు. అందుకనే లక్ష్యం గొప్పదైనప్పుడు చావు కూడా గౌరవంగానే ఉంటుంది అంటారు కదా, అందుకనమాట. ఈ స్టోరీ అంతా చెప్పిన తర్వాత రైటర్ లాస్ట్లో చెప్పిన కోట్స్ కాదు, వాక్యాలు ఈ 2 ఉంటాం మరి.